పటాన్చెరు నియోజకవర్గము గడ్డపోతారం మున్సిపాలిటీలో అంగరంగ వైభవంగా కట్టమైసమ్మ తల్లి మరియు రేణుకెళ్ళమ్మ తల్లి దేవాలయంలో బ్రహ్మాండంగా ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి ఈ గ్రామ తాజా మాజీ సర్పంచ్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఈ యొక్క కట్టమైసమ్మ తల్లి రేణుకెళ్ళమ్మ తల్లి దేవాలయం ఇంత పెద్ద ఉత్సవాలు చేస్తున్నారు. ఈ ఉత్సవాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ గుడి నిర్మాణం ఎప్పుడు జరిగింది? ఏం చెప్తారు? కట్టమైసమ్మ దేవాలయం అనేది ప్రతి చెరువు కట్ట మీద ఉంటాయి. కొన్ని జాగాలలో చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, కొన్ని జాగాలలో చెట్ల కింద ఉంటాయి. అది పురాతన ఆనవాయితీ. కానీ ప్రతి చెరువు కట్ట మీద కట్టమైసమ్మ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఉండే ఇది ఉన్నప్పుడు దీన్ని పునర్జీవం చేయాలని అన్నప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు 2002 సంవత్సరంలో కింద నుంచి అంటే కట్ట కింద నుంచి ఒక 40 ఫీట్ల ఎత్తు తీసుకొని దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు దాతల సహకారము అందరు సహకరించారు, పరిశ్రమలు సహకరించారు. అప్పుడు చాలా కరువు కాటకాలు ఉన్న ప్రదేశము. ఆ తర్వాత ఈ జాతర ప్రతి సంవత్సరం బోనాలు అవుతున్నా ఈ 5-6 సంవత్సరాల నుంచి మళ్ళీ 2019 సంవత్సరం నుంచి జాతర బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా దినదినం అంటే ఈ సంవత్సరం ఇట్లా చేస్తే ఇంకో సంవత్సరం ఇంకా ఎక్కువ, ఇంకో సంవత్సరం ఇంకా ఎక్కువ. దానికి తోడుగా గడ్డపోతారం గ్రామ పంచాయతీ పరిధిలో ఈ దేవాలయం ఉన్నందుకు ఇక్కడ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, షెడ్లు కానీ విపరీతంగా అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధిలో భాగంగానే రోడ్డును కూడా డివైడ్ చేసి ఇక్కడ స్థలం లేకుండా స్థలాన్ని బాగా విస్తరించడం జరిగింది. ఆ రకంగా చేసినప్పుడు ఇప్పుడు ఆ రోజు దేవాలయ నిర్మాణానికి ఎన్ని పైసలు అయినాయో ఈరోజు జాతర చేయడానికి అంత అవుతున్నాయి. అది ఒక 2 సంవత్సరాలు కట్టడం జరిగింది. చాలామంది కట్టిన వాళ్ళు కొందరు చనిపోయారు, కొందరు ఉన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం దేవాలయాల ఉత్సవ కమిటీలన్నీ వేపించి జాతరలు చేయడం జరుగుతుంది. ఆ రకంగా జాతర చేసినప్పుడు ఇప్పుడు కూడా ఉత్సవ కమిటీని కొత్తగా నిర్ణయం చేయడం జరిగింది. వాళ్ళే ముందుకొచ్చి దాతలు ముందుకొచ్చి కొందరు తక్కువిస్తారు, కొందరు ఎక్కువిస్తారు. అమ్మవారు ఎవరికైతే దయ తెలుస్తుందో వాళ్ళే ఎక్కువిస్తారు. అమ్మవారి మీద దయ లేని వాళ్ళు తక్కువిస్తారు. ఇచ్చే దాతల గుణం ఉండాలి. డబ్బులు లేవని కాదు, ఇక్కడ డబ్బులు మస్తున్నాయి. దాతలకు దిల్లు ఉంటే పైసలు వస్తాయి. ఒక సామెత ఉంది, బాగా ఉన్నోడికేమో దిల్లు ఉండదు, లేనోడికి దిల్లు ఉంటుంది, దేవాలయానికి ఇవ్వాలని వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉత్సవ కమిటీ చేసి ఇంత పెద్ద ఘనంగా జాతర చేసి అన్ని పార్టీల వాళ్ళని నిలిచి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జాతర చేయడం జరిగింది. ఎందుకంటే మీరు చూస్తున్నారు గ్రామాలలో హిందూ ధర్మం అడుగంటి పోతున్న సమయంలో మళ్ళీ హిందుత్వం మొదలయ్యి ఉత్సాహంగా అమ్మవార్లను, దేవతలను పూజించడం జరుగుతుంది. ఏదైతే రాముడు అయితే మా కట్టమైసమ్మ గుడి ఇప్పటికీ 22 సంవత్సరాలు అవుతుంది. ఈ కట్టమైసమ్మ జాతర మేము ఎప్పుడు 22 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. మేము ప్రతి ఒక్కరము మంచిగా ఉంటాము. ఈ కట్టమైసమ్మ బస్సులు కంపెనీలకు ఎన్నో బస్సులు పోతాయి, ఏ ఆపద రానివ్వదు అమ్మగారు. అమ్మవారు అందరూ చల్లగా చూస్తుంది, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను.